అందరికీ నమస్కారం అండి. యూత్ ఫ్యామిలీ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే, ఇప్పుడు మన మనుషులు అందరూ ఏం చేస్తారంటే, మనకు ఏమైనా కారు ఉన్నా లేకుంటే ఇప్పుడు ఇల్లు ఉన్నా సరే, ఏమున్నా సరే నాది నాది, ఏమైనా చిన్నది చిన్నది ఉన్నా సరే నాది 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 అంటారు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మనకు వస్తువులు శాశ్వతం కాదు ఎప్పటికీ. నేను చెప్పేది ఏంటంటే, వస్తువులైనా సరే లేకుంటే మనం బయట ఏమైనా వాడుకునేవైనా సరే, అంటే ఇప్పుడు మనం దాని మీద ఎక్కువ ప్రేమ, ఇప్పుడు డబ్బులైనా సరే అండి, మనం ఎక్కువ ప్రేమ, ఎక్కువ దాని మీద మన ప్రేమ మొత్తం దాని మీదే ఉంటుంది. ఈ వస్తువు నాది, ఏమనుంటే ఇదే నాది అంటే నా అని ఒక స్వభావం తీసేస్తే అంతా మనదే అయిపోతుంది. అది ఒక్కటి ఉండదు. నానే స్వార్థం ఉండదు, నిస్వార్థంగా ఉండాలి ఎప్పుడైనా సరే మనము. ఇప్పుడు అంటే నేను చెప్పేది ఏంటంటే, మనం దేని మీద ఇప్పుడు వస్తువు ఉంటుందండి. ఇప్పుడు ఫోన్ ఉందండి, మన ఫోన్ ఉంటుంది, మన ఐఫోన్ ఏదో ఏదో పెద్ద ఫోన్ అయినా సరే చిన్న ఫోన్ అయినా ఫోన్ ఉంటుంది. ఆ ఫోన్ ఉంటే సరే, ఇప్పుడు ఆ ఫోను మనం మాట్లాడేందుకు సరే, దాని రిపేర్ వస్తే అది పగిలిపోతే నీది అవుతుందా? అది డస్ట్బిన్లో వేస్తాం మళ్ళీ పోయి, అంతేనా కదా. ఇప్పుడు ఫోన్ అయినా సరే లేకుంటే ఏదైనా సరే, ఈ భూమి మీద ఉన్నది ఏది శాశ్వతం కాదండి. శాశ్వతమైనది ఏంటంటే భగవంతుడు ఒక్కటే మనకు శాశ్వతం. ఆ దైవం ఒక్కటే ఎప్పటికీ నిలుస్తుంటుంది, ఎప్పుడు మొత్తం ఫర్ ఎవర్ ఉంటుంది. ఇప్పుడు అందుకని ఇప్పుడు వస్తువుల మీద ఎప్పుడు ప్రేమ పెంచుకోదు. అది ఒకసారి ఉంటే ఒకసారి పోతాయి, ఒకసారి అంటే మనం పైసలు పెడితే ఉంటాయి, కానీ అవి వస్తువులు ఉన్నాయి ఎందుకంటే మనం వాడుకోనికే, మన అవసరాల గురించి ఉన్నాయి అవి, అంతే. దాని మీద ప్రేమ పెంచుకొని నాది దాని వల్ల మళ్ళీ ఇంకోతో గొడవలు పడడు అది నా అని. నేను చెప్పేది అంటే నాది నాది అని ఎప్పుడు అనుకోకూడదు. నాది నాది నా 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 అనేది ఒక్కటి తీసేస్తే అంతా మనదైపోతుంది. ఒక శాశ్వతమైనది ఆ దైవం ఒక్కటి, ఆ భగవంతుని ప్రేరిస్తే మనకు ఈ లోకంలో ఏది ఉన్నా లేకున్నా సరే అంతా మనదైపోతుంది, అంతా మనం. ధన్యవాదములు.